ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయు అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియుల, వర్షం కురుస్తుంది కాబట్టి నేను బైబిల్ తీసి చదవలేకున్నానండి. ప్రియుల, కీర్తన 46వ కీర్తన మొదటి వచనం ఇలా సెలవిస్తుంది: దేవుడు మనకు ఆపత్కాలమున మనము నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు అనేటువంటి మాటను మనం చదువుతామండి. ప్రియులరా, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన మనకు దుర్గమై ఉన్నాడు, ఆయన మనకు ఆపత్కాలమున నమ్ముకోగలిగినటువంటి సహాయకుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాము. ప్రియులరా, ఆయన నమ్మదగిన సహాయకుడు. చాలాసార్లు ప్రియులరా, మనకు ప్రమాదాలు వచ్చినప్పుడు, ఆపత్తులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, కొన్నిసార్లు కొన్ని మనుషుల దగ్గరకు మనం వెళ్తాం. అయ్యా, నాకు ఇలాంటి ప్రమాదం ఉంది, ఆపత్తు ఉంది, నన్ను మీరే కాపాడాలని చెప్పి. కానీ మనుషులు ఏం చేస్తారండి, వాళ్ళు మన ఆపత్తును చూసి వారు భయపడతారు. కానీ ప్రియులరా, యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన ఆపత్కాలములో నీకు నాకు నమ్ముకోగలిగినటువంటి సహాయకుడు. అంటే ఏంటండి, మనం ఏ యొక్క సమస్యలో ఆయన చిక్కబెట్టేటువంటి దేవుడు కాదండి. అప్పుడు నువ్వు ఆపత్తు నుంచి నువ్వు పారిపోతున్నావేమో, ఆపత్తుని వెంటాడుతున్నాయేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆపత్కాలమున నీకు నమ్ముకోగలిగినటువంటి సహాయకుడు యేసుక్రీస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మీ యొక్క ఆపత్కాలమున యేసుని మీరు పట్టుకున్నప్పుడు ప్రియులరా, ఆయన ఆపత్తులో నుంచి మనం రక్షించే దేవుడు మాత్రం కాదు, ఆయన ఆశ్రయదుర్గం అంటే తప్పించుకోగంటే మనల్ని దాచిపెట్టేటువంటి వాడు అని అర్థం అండి ఆశ్రయదుర్గం అంటే. ఇప్పుడు ప్రియులరా, ఆయన మనకు ఆశ్రయం దుర్గం మాత్రం కాదు, ఆయన నమ్మదగిన సహాయకుడు, నీకు సహాయం చేసేవాడు. నేను నమ్ముకున్నటువంటి మనుషులందరూ కూడా నీ ఆపత్కాలంలో నిన్ను విడిచి వెళ్ళిపోయినా కూడా, నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా, నువ్వు చెయ్యి విడవబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు నమ్మదగిన సహాయకుడు నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కుమారుడా కుమార్తె, నా దగ్గరకు రా, నేను నీ ఆపత్కాలంలో నేను నమ్మదగిన సహాయకుడిగా ఉంటాను, నిన్ను రక్షిస్తాను, నీ సమస్యలు మారుస్తాను, నేను వెంటాడుతున్నటువంటి ప్రతి క్రియల నుంచి నేను విడిపిస్తానని చెప్పి యేసు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఆపత్కాలంలో అందరినీ చెయ్యి వదిలిపెట్టాలని చెప్పి బాధపడుతున్నానేమో, యేసు అంటున్నాడు, నేను నిన్ను చెయ్యి విడువను, నేను నిన్ను ఎడబాయను, ఆపత్కాలంలో ఖచ్చితంగా నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నన్ను నమ్మని యేసు అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మీరు ఆపత్కాలంలో మాకు నమ్మదగిన సహాయకుడు తండ్రి మీ యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారము అయ్యా, సమస్యలు వెంటాడుతూ తండ్రి పారిపోతున్నట్టు మీ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళినా సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పి బాధతో ఉన్నట్టు మీ బిడ్డలు తండ్రి నమ్మదగినటువంటి సహాయకుడుగా మీరుండి తండ్రి, వారికి ఆపత్తులన్నిటి నుంచి మీ బిడ్డలు మీరు రక్షించి తండ్రి వారిని హెచ్చించండి. ఈరోజంతా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.